ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అంటే తమో గుణాత్మకమైనటువంటి అభిమానమంతా కూడా నశించిపోయినవాడు, సమస్త జన్మలకు కూడా హేతుభూతములైనటువంటి ఏ కారణాలైతే ఉన్నవో అవి వాసన కర్మపాశములు అయి ఉంటాయి కదా, వాటిని తొలగించుకున్నటువంటి మహాత్ముడు నీటి అందలి ఉప్పుగడ్డలాగానే, నీటిలో గనక ఉప్పుగడ్డ వేస్తే కరిగిపోయినట్లుగానే స్వస్వరూపాన్ని లయించి పరమానందమయమైనటువంటి ఆత్మసత్తనే పొందుతాడు అని చెబుతూ ఇంకా కూడా ఏ విధంగా శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రఘుకులోత్తముడవైన ఓ రామచంద్ర, అవస్థాత్రయమును విచారించు. అవస్థాత్రయం అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఈ మూడింటిని కూడా విచారించు. సాక్షి అయినటువంటి ఏ చిన్మాత్రనైతే వాటిని లయము చేయిస్తావో, అవి లయము చెందినా కూడా ఏది శేషించి ఉంటుందో అది చిన్మాత్ర స్థితి రూపమైనటువంటి తురీయావస్థ. ఆ తురీయావస్థ యొక్క అనుభవము ఎంతవరకైతే ఉంటుందో ఆ అనుభవము అనేటువంటిది అంతవరకే జీవన్ముక్తుల యొక్క వేదవాక్యముల యొక్క విషయము అనబడుతుంది. దానినే కేవలీ పదము అని కూడా చెప్తాము. అయితే ఇంకా ఓ రామ, మనుజులకు ఆకాశము విషయమవుతుందా? కాదు. అలాగనే మనుజులకి ఖాళీ ఏదైనా విషయం అవుతుందా? కాదు కదా. అలాగే తురీయానికి కూడా పైగలిగినటువంటి తురీయాతీత పదము అంటే తురీయము అన్నప్పుడు ఈ మూడు అవస్థలను కూడా ఏ విధంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థలను విచారించినప్పుడు సర్వమునందు ఉన్నటువంటి ఏ చిన్మాత్ర వస్తువు అయితే ఉన్నదో అదే కదా శేషించి ఉండేటువంటి చిన్మాత్ర స్థితి రూపము, అదే కదా తురీయావస్థ. ఆ తురీయావస్థ అంటే ఆ మూడు అవస్థలకు కూడా మిగిలి ఉన్నటువంటిది. అటువంటిది అంటే మనుషులకు ఏదైనా ఆకాశం విషయమై ఉంటుందా అంటే ఖాళీ ఏమై ఉంటుంది? ఉండదు. అలాగనే తురీయానికి పైన కలిగినటువంటి అంటే ఈ మూడు స్థితులను చూస్తూ అనుభవిస్తూ దీని యందు కూడా మరి ఉండేటువంటిది సమస్థితిలో ఆ పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఎవడైతే నిరంతరము చిన్మాత్రాత్మనే చూస్తూ ఉంటాడో ఈ మూడు అవస్థల యందు కూడా అది తురీయమవుతుంది కదా. ఆ తురీయానికి పైన ఉన్నటువంటిది తురీయానికి అతీతమైనది. ఆ తురీయాతీత పదము అనేటువంటిది విదేహులు కానీ జీవన్ముక్తులు కానీ వేదవాకులకు కూడా విషయము కానేరదు. దానిని గురించి చెప్పాలి అంటే విదేహముక్తులు అంటే శరీరం వదిలిన తర్వాత ముక్తత్వం చెందేటువంటి వారు, మరి ఇక జీవన్ముక్తులు జీవించి ఉండగానే ముక్తత్వం చెందినవారు. అంతేకాదు వేదవాక్కులకు కూడా అంటే వేద అంటే తెలియజేయబడేటువంటి వాక్కులకు కూడా అది ఎప్పటికీ విషయము కానేరదు. అంటే కేవలము అనుభవ స్థితియే అని చెబుతూ ఆ విశ్రాంతి పదవి అన్నిటికంటే కూడా అతి దూరమున ఉన్నది, చాలా దూరంలో ఉన్నది. వాయువును ఆకాశములాగానే అది విదేహముక్తులకు గమ్యమై అలరుచూ ఉన్నది. ఆ వాయువు ఉండాలి, వాయువు కనబడాలి అంటే ఖాళీయే కదా అవకాశం. అప్పుడు ఆకాశం ఎంత అవకాశం అవుతుందో వాయువుకి, అలాగే విదేహముక్తులకి ఇది గమ్యమై ఉన్నది. ఏంటది? తురీయాతీత పదము అనేటువంటిది. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు? సుషుప్తావస్థ యందు కొంతకాలము జగత్తు యొక్క స్థితిని అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత ఎప్పుడు ఎక్కడ సుషుప్తి అవస్థ యందు అనుభవిస్తాడు. ఏమీ తెలియబడినటువంటి స్థితి యందు కొంతకాలము జగత్తు యొక్క స్థితినే అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత పరమానందంతో నిండిపోతాడు.
నిండిపోయి వాడు తురీయ పదాన్ని పొందుతాడు అని తెలియజేస్తూ, కాబట్టి ఓ రఘుకుల శ్రేష్ఠుడైన రామచంద్ర, ఈ తురీయానికి అతీతమైన పదము అనేది తెలిసిన ఆత్మజ్ఞానులు ఎలా ఉంటారు, ఎట్లాగా తురీయాతీత దశను పొందుచూ ఉన్నారో అలాగే నీవు కూడా ద్వంద్వరహితమైనటువంటి ఆ పదాన్ని పొందు. అక్కడ రెండు అనేటువంటివి ఉండవు, అది ఎప్పుడూ కూడా ఒక్కటే ఉంటుంది. ఆ తురీయాతీత పదమే ఉంటుంది, దానినే పొందు, అక్కడ రెండవది లేనే లేదు అని చెబుతూ, సుషుప్తావస్థయా రామ భవ సంవ్యవహారవాన్ చిత్రేందోరివతే నస్తః క్షయోద్వేగ వర్ధినః వరిందమః శత్రునాశకుడవకు ఓ రామచంద్ర. సుషుప్తి అనేటువంటి అవస్థ ఉన్నది కదా, ఆ అవస్థ యందు అంటే దాని యందు కూడా సర్వము ఉంటుంది కానీ అణచబడి ఉంటుంది. అయితే ఏమున్నది సర్వము? అన్ని అవస్థల యందు కూడా చిన్మాత్రాత్మ వస్తువే ఉన్నది కదా, ఆ వస్తువే సుషుప్తావస్థ యందు కూడా ఉన్నది. ఏమీ తెలియబడినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా దాని యందు అది ఎల్లప్పుడూ జాగ్రత్త ఏది ఉన్నదో, మరి స్వప్నంలో ఏది ఉన్నదో, సుషుప్తిలో ఏది ఉన్నదో దాని యందే మరి నెలకొని ఉన్నటువంటి స్థితి యందు ఉన్నప్పుడు నువ్వు ఈ జగద్వ్యవహారము అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నావా, ఆచరించడం లేదా అనేటువంటిది ఎలాగంటే, చిత్రస్థ చంద్రునిలాగానే చంద్రుని బొమ్మ చిత్రం వేయబడింది. ఆ చంద్రునికి, చిత్రంలో వేయబడినటువంటి చంద్రునికి వృద్ధిక్షయాలు ఉంటాయా? ఉండవు. మరి దాని ద్వారా వెన్నెల చల్లదనం అనేటువంటిది వస్తుందా? రాదు. అలాగే నీకు ఎటువంటి క్షయోద్వేగాలు, నీకు ఉద్వేగము ఉండదు, అభివృద్ధి నాశాలు అనేటువంటివి ఉండవు. ఎలాగా? నువ్వు సుషుప్తి అవస్థలో కూడా ఈ ఈ జగత్తు యొక్క వ్యవహారం ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా సుషుప్తి యందు ఏమీ తెలియబడకుండా నీవు అక్కడ లేనట్లుగానే, నీకు ఏమీ లేనట్లుగానే ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తనందు కూడా నీవు అనుసరించావనుకో, బొమ్మలో వేసిన చంద్రునిలాగానే ఎటువంటి వృద్ధి క్షయాలకు కూడా నీవు లోబడవు. దేనిని అంటక, ఏమీ చేయక, ఏమీ తెలియబడక ఉండేటువంటి సుషుప్తావస్థ యందుండి నీవు ఈ జగత్తు యొక్క వ్యవహారాలు ఆచరిస్తూ ఉన్నావనుకో, చిత్రమందలి చంద్రునిలాగానే ఎటువంటి వృద్ధి క్షయాలను కూడా పొందకుండా ఉంటావు అని చెబుతూ, అంతేకాదు దేహం అనేటువంటిది నశించిందా, స్థిరత్వము చెందినా అయినా కూడా జ్ఞానము అనేటువంటిది క్షతి కానీ స్థిరత్వం కానీ చెందును అనేటువంటి భ్రమ ఎన్నటికీ కూడా నువ్వు కలిగి ఉండకు. ఎలాగంటే దేహం నశిస్తుంది, లేదా నిలబడి ఉంటుంది, లేదా వృద్ధి చెందుతుంది. దేహం యొక్క మార్పులు అనేటువంటివి, కానీ జ్ఞానము అనేటువంటిది నశిస్తుందా? నశించదు. స్థిరత్వంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? అది అభివృద్ధియే చెందుతూ ఉంటుంది లేదా తగ్గిపోతుంది. కాబట్టి దానికి ఎటువంటి క్షతి అంటే నశింపులు, అభివృద్ధి, నశింపు, స్థిరత్వము అనేది చెందుతుంది అనేటువంటి భ్రమ ఒకవేళ నీకు ఉన్నదనుకో, దానిని ఎప్పటికీ కూడా అది భ్రమగానే భావించి భ్రమను తీసివేయు. ఎలాగంటే క్షయము అనేటువంటి మొదలైన ధర్మాలు దేహానికి మాత్రమే ఉన్నవి, ఇంకా మరి దేనికి లేవు అని చెబుతూ, దేహనాశేన కోర్దస్తే దేహ సంస్థయ భవత్వం ప్రకృతారంభస్థిష్టత్వేవ యథాస్థితం. దేహం యొక్క నాశము చేత దేహస్థితితో కానీ నీకేంటి ప్రయోజనం? దేహం నశించింది కానీ అంటే దేహం యొక్క నాశముతో కానీ, దేహం నశించిపోయినప్పటికీ దేహం యొక్క ఏ స్థితిలో ఉన్నది అనే విషయం గురించి నీకెందుకు? దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. దేహము ఏ అవస్థ యందు ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రము కేవలము ఆత్మబోధ యొక్క స్థిరత్వం కొరకే ప్రయత్నిస్తూ ఉండు అని చెబుతూ, ఓ రామచంద్ర, దేహం యొక్క నాశము చే కానీ, దేహము ఉండేటువంటి స్థితి చే కానీ నీకేమైనా ప్రయోజనం ఉన్నదా? దానివల్ల నువ్వేమీ సాధించలేవు. ఎందుకు? దేహము అనేది జడప్రాయము. దేహము ఎట్లుండునో అట్లుండుగాక ఉండని, కేవలము ఆత్మబోధను
స్థిరపరుచుకునేటువంటి ప్రస్తుత కార్యమునందు మాత్రమే నీవు ప్రయత్నము సలుపుచూ ఉండు అని చెబుతూ, కాబట్టి ఓ రామ, అవస్థాత్రయము అంటే అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులే కదా. ఈ మూడింటి యొక్క జగత్తులకు అధిష్టానమైన సత్యరూపమైన ఆ బ్రహ్మ పదమును ఎరిగిన వాడవు, నీవు తెలిసిన వాడవే. అంతేకాదు, అఖండమైన వాక్యార్థ స్వరూపమైన ఆత్మను నీవు పొంది ఉన్నావు. కాబట్టి దుఃఖరహితుడవై ముక్తి అనేటువంటి ఐశ్వర్యాన్నే పొందు. ఎలాగంటే జగత్తునికి అధిష్టానం ఏంటి అంటే అవస్థాత్రయ రూపము. అవస్థాత్రయము జగత్తులకు అధిష్టానము అయినటువంటి ఈ అవస్థాత్రయానికి సత్యరూపమే. ఈ జగత్తుల యొక్క అధిష్టానానికి, జగత్తులు ఉత్పత్తి వినాశము అనేటువంటి దానికి అధిష్టానమే. వీటన్నింటికీ కూడా అధిష్టానము అయిన సత్యరూపమైన ఆ బ్రహ్మ పదాన్ని గురించి నీవు తెలిసే ఉన్నావు. ఇంకా కూడా అఖండ వాక్యార్థ స్వరూపమగు, అఖండ వాక్యము అంటే మహావాక్యాలు. ఆ మహావాక్య స్వరూపాలు ఏమి చెప్తూ ఉన్నవి? ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ జ్ఞానము చేత తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానమే బ్రహ్మస్వరూపము. అహం బ్రహ్మస్మి, నేను అని గుర్తెరుగుతున్నాను కదా, ఆ నేను బ్రహ్మస్వరూపము కంటే భిన్నము కాదు, నేను బ్రహ్మమునే. మరి అయమాత్మ బ్రహ్మ, దీని యందు కదలిక కదిలించి సర్వాన్ని చూపించి చలించి తింటూ కదులుతూ మెదులుతూ నిద్రపోతూ లేస్తూ అవస్థలకు లోబడి వస్తూ పోతూ ఉండేటువంటి సర్వస్థితి కూడా అది బ్రహ్మస్వరూపమే. ఎందుకు? ఇక్కడ ద్వితీయం నాస్తి, రెండవది లేదు. రెండవది లేనప్పుడు ఉండేటువంటి ఆ చిన్మాత్ర స్వరూపమే. అందుకే అయం, ఈ ఆత్మ కూడా బ్రహ్మస్వరూపమే. కూడా కాదు, ఈ ఆత్మ బ్రహ్మమే అని చెబుతూ తత్వమసి, ఏ సర్వవ్యాపకమైనటువంటి తత్వం ఉన్నదో అదే నువ్వు నేను అయ్యున్నాం. ఇంకా ప్రత్యేకంగా నువ్వు నేను బ్రహ్మపదం కంటే వేరుగా లేనేలేము అని చెప్పబడేటువంటి ఈ అఖండమైన వాక్యాల యొక్క అర్థం అనేటువంటిది ఏంటి అంటే, ఏ స్వరూపమైతే ఉన్నదో నీవు ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని నీవు పొందే ఉన్నావు. కాబట్టి దుఃఖరహితుడివై, ఏమాత్రము దుఃఖం లేనివాడివై ముక్తి అనేటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు సాధించు అని చెబుతూ, ఓ రామ, అంధకార మేఘ నిర్ముక్తమై అంటే అంధకారము అనేటువంటి మేఘము తొలగిపోతే ఏమైంది? శరదాకాశము లాంటి అంటే వెన్నెల శోభించినట్లుగానే. అంధకారం మాయమైపోవడానికి కారణం వెలుగు రావాలి, ఆ వెలుగు వల్ల అంధకారం నశిస్తుంది. అలాగే మేఘాలు నిండిపోయి ఉన్నప్పుడు కొంచెం మబ్బులుగా చీకటిగా ఉంటుంది. అదే మేఘాలు గాలి చేత త్రోలి వేయబడితే అక్కడ ప్రసన్నంగా మరి కాంతిగా ఉంటుంది. అలాగే శరదాకాశము, అదే శరతృతువులో ఎటువంటి మేఘాలు వర్షాలు ఉండవు కాబట్టి అంధకారము అనేటువంటిది మరి నిర్మూలం చేసేస్తే జ్ఞానప్రకాశం మాత్రమే ఉంటుంది. అలాగే ఏ విధంగా మేఘాలు లేనటువంటి శరదృతువులో ఆకాశం శోభించినట్లుగానే ఇష్టము అనిష్టములను అంటే త్యజించి వేయు. నీకు ఇక ఇది కావాలి ఇది అవసరం లేదు అనేటువంటి ఇష్ట అయిష్టాలు, ఆసక్తి అనాసక్తులు అనేటువంటివి వదిలివేసి ప్రసన్నమైనటువంటి శీతలాత్మ ప్రకాశము చేత నీవు శోభిస్తూ ఉన్నావు అనే చెబుతూ, మనస్తవాత్మ సంపన్నం నాదః సమాను ధావతి యోగ మంత్ర తపస్సిద్ధ పురుష ఖాదివావనిం అంటే మంత్ర ప్రభావం చేత ఆకాశగమన సిద్ధిని పొందాడు యోగి. ఆ ఆకాశగమనము అంటే ఆకాశంలో నడవగలిగినటువంటి స్థితిని పొందాడు యోగి. ఆ ఆకాశాన్ని వదిలి భూమిపై పరుగుడినట్లుగానే అంటే ఆత్మ సంపన్నమైన నీ మనసు నీచ విషయాల యందు పొరిగిడదు కదా. ఏ విధంగా అంటే వాడు మంత్రసిద్ధి పొందాడు. ఆ మంత్రసిద్ధి ఏంటి అంటే ఆకాశము. అంటే యోగి అయిన వాడు ఏం చేశాడు? తన యొక్క యోగము, మంత్రము, తపాలు, జపాలు చేత ఒక సిద్ధిని పొందాడు. అది ఆకాశంలో చేరించటం.
ఆ ఆకాశగమన సిద్ధిని పొందినటువంటి మనుజుడు ఏం చేస్తున్నాడు? ఆకాశాన్ని వదిలిపెట్టి మళ్ళీ భూమి కోసం భూతలం మీదకు వచ్చి పరిగెత్తినట్లుగానే. అంటే ఆ విధంగా ఎవరైనా అభివృద్ధిని కోరుకొని అభివృద్ధి పదములో ఉండి మళ్ళీ దారిద్ర్యాన్ని అనుభవిస్తారా? అలాగే అనుభవించినట్లుగానే ఆత్మను పొందినటువంటి నీ మనస్సు ఇక క్రిందనున్నటువంటి ప్రాపంచక దృశ్య విషయాల వైపుకు ఎప్పటికీ పరిగెత్తకూడదు కదా. ఏ విధంగా ఆకాశంలో చరించేవాడు భూమి కోసం రాకూడదు కదా ఆకాశాన్ని వదిలి. ఆ విధంగానే మరి ఇహ శుద్ధాచి దేవాస్తి పారావారా వివర్జిత అయం సోహమిదం తన్మా ఇతి తే మాస్తు విభ్రమ. ఈ బ్రహ్మాండమందంతటా కూడా దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి శుద్ధ చిన్మాత్రమే కలిగినది. ఈ శరీరాదులు నేను, ఈ ధనాదులు నావి అనేటువంటి భ్రమ ఉన్నది చూడు, అది నీకు కలుగుకుండా ఉండుగాక. ఎందుకు అంటే ఈ ప్రపంచమున ఏంటి, ఇది ఫలానా ప్రదేశము, మరి ఇదిగో ఈ కాలానికి సంబంధించింది, ఈ వస్తుతత్వము అనేటువంటిది లేకుండా, అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి శుద్ధమైన చిన్మాత్రమే కలదు. అది ఒక కాలానికి కట్టుబడదు, ఒక దేశానికి మరి పరిచ్ఛిన్నముగా ఉండదు, ఒక వస్తు సంహితము కాదు. కాబట్టి అటువంటి పరిచ్ఛేదరహితమైన శుద్ధమైన చిన్మాత్రము ఉన్నది కదా. కాబట్టి అటువంటి శుద్ధ చిన్మాత్రమే కలిగినది. కాబట్టి ఏ శరీరాదులు నేను, ఈ శరీరాలున్న నేను, ఈ శరీరం నేను, ఈ ధనం నాది అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి భ్రమ నీకు కలగకుండా ఉండుగాక అని చెబుతూ, అంతేకాదు వ్యాపకమైనటువంటి పరమాత్మకు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మకు ఆత్మ అనే పేరు మాత్రము కేవలము వ్యవహారార్థమే కల్పించబడింది. మరి మనం గుర్తించి దాన్ని ఆ విధంగా వ్యవహారంగా చెప్పుకోవాలి. కాబట్టి ఆ విధంగా కలిగింది. అంతేకాని మరి యథార్థముగా అతడు నామము కానీ రూపము కానీ మొదలైనటువంటి భేదాలకి అతి దూరమైన ఉన్నటువంటి వాడు ఎవడు? పరమాత్మ. ఎలాగంటే వ్యాపకమైనటువంటి పరమాత్మకు పరమాత్మ వస్తువు ఎక్కడ వ్యాపించింది అంటే ఇక్కడ, అక్కడ, మరి ఎక్కడో అనేది కాదు, సర్వము వ్యాపకమై తానే అయి ఉన్నది. అటువంటి పరమాత్మకు ఆత్మ అనేటువంటి పేరు పెట్టాం. ఆ పేరు దేనికోసం? కేవలం వ్యవహారార్థమే కల్పించబడింది. కానీ యథార్థముగా అతడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ నామము కానీ రూపము కానీ మొదలైనటువంటి భేదాలు కలిగి ఉన్నాడా? లేదు. ఆ భేదాలకు అతి దూరంలో ఉన్నవాడు. కాబట్టి జలమేవ యదహంబోధిర్న తరంగాదికం పృథక్ ఆత్మైవేదం తదా సర్వం నభూతో యాదికం పృథక్. సముద్రము ఏమై ఉన్నది? జలమాత్రమే అయ్యున్నది. జలము లేకపోతే సముద్రం అంటామా? అనం. అంతేకాదు తరంగాలు మరి జలానికంటే భిన్నము అయినవా అంటే తరంగాదులు ఎప్పుడూ కూడా దానిలో వచ్చేటువంటి తరంగాలు సముద్రంలో ఉన్నటువంటి జలానికి భిన్నం ఎప్పుడూ కాదు. అలా ఎట్లు కావో అలాగనే ఈ సమస్తము కూడా ఆత్మయే అవుతుంది కదా. అంతేకాని భూమి కానీ జలము కానీ మొదలైనటువంటి అర్థానికి అన్యములైనటువంటివి అయి ఉన్నవా? ఆత్మ కంటే ఇతరమైనటువంటివి అవి ఉన్నవా? లేదు కదా. ఎలాగంటే ఇప్పుడు మరి తరంగాలు ఉన్నాయి. జలమంతా సముద్రం అంటేనే జలము. ఆ జలములో తరంగాలు వచ్చినవి. ఆ తరంగాలు జలం కంటే వేరైనవా? కావు కదా. అలాగే ఈ సమస్తము అంటే స్థిరము చరము, స్థావరము జంగము, సర్వేక సమస్తము, పిపీలకము మొదలగున బ్రహ్మ పర్యంతము, సమస్త జీవరాశి, వృక్షజాతి, జంతుజాతి, పశుజాతి, పక్షిజాతి, ఇటువంటి సర్వేక సమస్తము కూడా ఏదైతే మరి పూనుకుని ఉన్నదో వీటికి సృష్టికి కారణమైన పంచభూతాలు సైతము కూడా ఇవన్నీ ఈ సమస్తము ఆత్మే అవుతుంది. ఎలాగంటే ఇక్కడ భూమి, జలాలు, సముద్రాలు, కొండలు, వృక్షాలు,
అరణ్యాలు, ఎడారులు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మనుషులు, పశువులు, జంతువులు, ఇలా భిన్న భిన్నంగా చెప్పుకోనవసరం లేదు. సమస్తము ఆత్మే అయి ఉన్నప్పుడు ఇంకా భూమిని, జలమని ఇవన్నీ కొన్ని కొన్ని చెప్పుకుంటాం. అవన్నీ ఆత్మ కంటే ఇతరమైనవా? కానే కావు కదా అని చెబుతూ, ఎలాగంటే సముద్రము జలమాత్రమే అయి ఉన్నది కదా, మరి దానిలో వచ్చేటువంటి తరంగాలు దానికి వేరు కావు కదా, జలమే అయి ఉంటాయి. వాటిని మనం తరంగాలని పిలుస్తున్నాం అంతే. అలాగే ఈ సమస్తము ఆత్మయే అయి ఉన్నది. ఇక్కడ భూమిని, జలమని, కొండలని, మీటలని, పల్లాలని ఎన్ని రకాలు చెప్పుకున్నా ఇవన్నీ కూడా పరమాత్మ వస్తువు కంటే వేరైనటువంటివి కానే కావు అని చెబుతూ, అంతేకాదు జలపూర్ణమైనటువంటి సముద్రమున, జలముతో నిండిపోయినటువంటి సముద్రమునందు జలము కంటే ఇతరమైనటువంటిది ఏదీ లభించదు. జలముతో నిండిపోయినప్పుడు జలమే ఉంటుంది. జలము కంటే ఇతరమైనది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అలాగే జగదాకారమున విస్తరించినటువంటి పరమాత్మకు, అక్కడ పరమాత్మే కదా జగత్తు అనేటువంటి ఆకారంలో విస్తరించింది. ఆ విధంగా అయినప్పుడు పరమాత్మ కంటే భిన్నము కాకుండా ఈ జగత్తున మరి ఇంకేదైనా లభిస్తుందా అంటే లేదు. ఎందుకు అంటే జగత్తు యొక్క ఆకారంలో విస్తరించింది ఎవరు? పరమాత్మే. ఆ పరమాత్మ కంటే భిన్నముగా కాకుండా, వేరే కాకుండా ఈ జగత్తునందు ఇంకేదైనా లభిస్తుందా? సాధ్యపడదు. అంటే ప్రాజ్ఞుడమైనటువంటి ఓ రామ, ఈ దేహాదులు నేను, ఈ ధనాదులు నావి అనేటువంటి నీ భావానికి చోటెక్కడుందయ్యా? లేదు కదా. ఈ దేహాదులు యందు నీవెవడవు? వాటి యందు నీకు చెందినది ఏది, చెందనిది ఏది? ఆ రెంటి యొక్క తత్వం ఏమిటో చెప్పు. అసలు నిజమనేది నువ్వు గ్రహించాలి కదా. నద్విత్వమస్తి నో దేహ సంబంధో నచతైః స్థితః సంభావ్యతే కలంకోవా భానురివ తమః పటైః. ఇక్కడ మనం విచారించి చూసినట్లయితే వాస్తవానికి ద్వైతం కానీ దేహాలు కానీ ఉన్నవా? లేవు కదా. రెండవ వస్తువు లేదు. ఇంకా దేహాలు అనేటువంటి ఇంకో ప్రత్యేకమైన వస్తువు ఉందా? అది లేదు. సూర్యునితో అంధకారము అంటే సూర్యునితో అంధకారానికి, చీకటికి సంబంధం ఉంటుందా? అసలు పొసగదు కదా. ఎందుకు? సూర్యుడు వస్తే అంధకారం లేదు, అక్కడ సంబంధం ఎలా పొసుకుతుంది? అలాగే ఆత్మతో వాటికి కూడా ఏ సంబంధము లేదు. యథార్థమైన విచారణ అయితే ఇక్కడ రెండు అని కానీ, లేదా దేహాలు కానీ, కలంకాలు కానీ, మాలిన్యాలు కానీ ఏమైనా ఉన్నవా? లేనే లేవు. అంటే సూర్యునికి అంధకారంతో సంబంధం లేనట్లుగానే సూర్యుని యొక్క ఆగమనము చేత చీకటంతా అంతరించిపోతుంది, ప్రకాశవంతంగా మారుతుంది. అప్పుడు చీకటి కూడా ఒక ప్రక్కన ఉంటే సూర్యునితో సంబంధం కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ సూర్యునితో చీకటికి ఏనాడైనా సంబంధం ఉన్నదా? లేనట్లుగానే అలాగే ఈ సద్రూపమైనటువంటి ఆత్మకు వానితో ఏదైనా సంబంధం ఉన్నదా అంటే ఎప్పటికీ సంబంధం లేదు అని చెబుతూ, అంతేకాదు రామ, ద్వైతమునకు సత్తగలదని ఒప్పుకున్నట్లయితే విద్యమానములకు ఈ దేహాదులతోటి వ్యాపక శుద్ధ చిన్మాత్రమైనటువంటి పరమాత్మకు సంబంధము ఉండనేరదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎలాగంటే ద్వైతానికి రెంటికి కూడా సత్త ఉన్నది అని కనుక మనం ఒప్పుకున్నామనుకో, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? రెండు కానిది, కేవలము ఒకటే అయినది, అదే పరబ్రహ్మ వస్తువు, పరమాత్మ వస్తువు అని కదా చెప్పుకుంటున్నాం. ఇక్కడ రెండవది లేదు అని చెప్తున్నాం కదా. అయితే రెండవ దానికి కనుక సత్త ఉన్నట్లయితే అని కనుక మనం ఒప్పుకున్నామనుకో, ఇక విద్యమానములైనటువంటి ఈ దేహాదులతోటి, అవి ఏ విధంగా? జ్ఞానముతో కూడినటువంటి ఈ శరీరాలతోటి వ్యాపకంతో ఉన్నటువంటి శుద్ధ చిన్మాత్రమగు పరమాత్మకు అసలుకి సంబంధం ఉండనేరదు అని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకు? ద్వైతానికి సత్త ఉంటే ఈ విద్యమానమైనటువంటి శరీరాలకు కూడా వ్యాపక శుద్ధ చిన్మాత్ర పరమాత్మకు కూడా సంబంధము ఉండనేరదు అనే నేను తెలియజేస్తూ ఉన్నాను అని చెబుతూ, ఛాయా తపములకు అంటే ఎండకి మరి నీడకి, ఈ రెంటికి, అంధకారము ప్రకాశములకు, చీకటికి వెలుగుకి సంబంధము ఉండనట్లుగానే, ఎందుకు? వేడి ఉన్న చోట నీడ ఉంటుందా?
ఉండదు. నీడ ఉన్న చోట వేడి ఉంటుందా? ఉండదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుందా? ఉండదు. వెలుగు ఉన్న చోట చీకటి నిలబడుతుందా? నిలవదు. అంటే ఈ నీడకి వేడికి ఎలాగా మరి ఈ ఎండకు నీడకు కూడా ఎలా సంబంధం లేదు, అంతేకాదు చీకటికి వెలుగుకి సంబంధం లేదు, అలాగే ఈ దేహానికి ఆత్మలకు కూడా సంబంధం ఎప్పటికీ ఉండనేరదు అని తెలియజేస్తూ యదా శీతోష్ణయోర్నిత్యం పరస్పర విరుద్ధయో న సంభవతి సంబంధో రామ దేహాత్మనోస్తదా. కాబట్టి రామ, పరస్పరము అంటే ఒకదానితో ఒకటి ఎల్లవేళలా విరుద్ధమైన స్వభావాలు కలిగినటువంటి శీతోష్ణాదులకు, శీతలానికి ఉష్ణానికి అనేటువంటిది విరుద్ధ స్వభావమే కదా. చల్లదనము వేడిదనము విరుద్ధమైన స్వభావమే కదా. అలాగా శీతోష్ణాలకు సంబంధం అనేటువంటిది ఎలా ఉండదో అలాగనే దేహానికి ఆత్మకు కూడా సంబంధం ఉండనే ఉండదు. అంటే ఎల్లవేళలా మరి పరస్పరము ఒకదానితో ఒకటి ఎల్ల కాలముల యందు కూడా సదా సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు విరుద్ధ స్వభావము కలిగినటువంటి శీతోష్ణాదులకు అంటే చల్లదనానికి ఉష్ణానికి అంటే వేడికి ఈ రెంటికి ఎలా సంబంధం ఉండదో అలాగే దేహానికి ఆత్మకు కూడా సంబంధం ఎప్పటికీ ఉండదు అని చెబుతూ, అంటే జడమానికి చేతనానికి దేహానికి ఆత్మకి అవినాభావ సంబంధము అనుభూతమగుతూ ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా చిన్మాత్రమైనటువంటి ఆత్మకు దేహముతోటి తాదాప్యము గలదు అని వచించుట దావాగ్ని యందు సముద్రము గలదు అన్నట్లుగానే అది గ్రహించటానికి జ్ఞానయోగ్యము కాదు, దుర్వబోధమై ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే జడము చేతనము. జడమేంటి? శరీరము. దానిని కదిలించేటువంటి చేతనము లోపల ఉన్నటువంటి ఆత్మ. అంటే ఈ దేహానికి లోపల ఉన్న ఆత్మకి అవినాభావ సంబంధము అనుభూతమవుతూ ఉన్నది కదా అని చెప్పుకున్నట్లయితే, అంటే ఈ దేహమునందున్నటువంటి ఆత్మతత్వానికి ఈ రెంటికి కూడా అవినాభావం అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నది అంటే అది చెప్పుకోవడానికి సాధ్యంగా కాకుండా ఉన్నది. ఎలాగంటే ఏ విధంగా ఇప్పుడు చంద్రునిలో తెలుపు అన్నప్పుడు దానికి అవినాభావ సంబంధం కలుగుతుంది. కానీ దేహానికి ఆత్మకి కదలని దానికి కదిలేదానికి సంబంధం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అలాగే మరి ఇలా కనబడుతుంది ఏ విధంగా? దేహానికి ఆత్మకి కూడా అవినాభావ సంబంధం ఉన్నట్లుగానే మనకు అనుభూతం అవుతున్నదే అని కనుక అన్నట్లయితే చిన్మాత్ర అయినటువంటి ఆత్మకు దేహముతోటి తాదాప్యము కలది అని చెప్పడం అంటే ఏ పరిశుద్ధమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నదో అది దేహంతో మగ్నమై ఉన్నది, కలిసిపోయి ఉంది, దేహము ఆత్మ ఒక్కటే అని చెప్పడం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే దావాగ్ని యందు గనక సముద్రము కలది అంటే బాగా మండుతున్నటువంటి పెద్ద ప్రళయాగ్నిలో సముద్రం ఉన్నది అని చెప్పడమే అవుతుంది. అంటే అది అసాధ్యమైనటువంటి బోధే అవుతుంది అని చెబుతూ సత్యావలోక నైష మిథ్యా దృష్టిర్వినశ్యతి అవలోకనయ సామ్యామాతపే జలధీర్యద. అంటే మృగతృష్ణాభ్రమయందు ఆ తపజ్ఞానము చేత సముద్ర భావము నశించినట్లుగానే సత్యవస్తు సందర్శనము చేసి ఈ మిథ్యా దృష్టి కూడా నశించిపోతుంది. మృగతృష్ణ భ్రమయందు అంటే ఎండమావులలో నీళ్లు, ఆ ఎండమావులు నీళ్లు ఎలా వచ్చింది? సూర్యుని యొక్క తాపము వేడి ఎక్కువయ్యి ఆ అజ్ఞానము చేతనే అక్కడ నీరు ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అక్కడేమనిపిస్తుంది? ఇక సముద్ర భావము అంటే జలమును గురించినటువంటి భావము నశించిపోతుంది. అట్లాగే సత్య వస్తువు యొక్క సందర్శనము చేత ఈ మిథ్యా దృష్టి కూడా నశించిపోతుంది. అంటే మృగతృష్ణ భ్రమయందు ఎండ యొక్క జ్ఞానము చేతనే జలమును గురించినటువంటి భావము నశించినట్లుగానే అక్కడ నీరు ఉన్నది అనే భావం ఉంటుంది కదా. అది వాస్తవానికి ఇది ఎండ యొక్క
తాపము చేత వచ్చినది అనేటువంటి జ్ఞానము చేత వచ్చినప్పుడు జలము అనేటువంటి భావం నశించిపోతుంది. అలాగే సత్య వస్తువుని ఎప్పుడైతే సందర్శిస్తామో ఈ మిథ్యా దృష్టి అంతా నశించిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.